డే మనకు చీఫ్ గెస్ట్గా వచ్చిన మన అగ్రికల్చర్ ఆఫీసర్ సార్కి ఒకసారి నేను ఉద్యమం వందనాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా మన ప్రిన్సిపల్ సార్ ఎందుకంటే ఒక పెద్ద మర్రి చెట్టు, ఆ మర్రి చెట్టు కింద ఎంతమంది కూర్చోవడానికి ఆస్కారం ఉంటుంది. ఆ మర్రి చెట్టుకు ఉండే మనసు చాలా గొప్ప. అలాంటి గొప్ప మనసున్న మన ప్రిన్సిపల్ సార్ కూడా నేను మరొకసారి ఉద్యమం మన దేశం ఎటు పోతుందో కానీ మన దేశం విద్య వైపు చూడాలి. ఈరోజు మనం పల్లెలో చూసుకున్నట్టయితే మన సార్ చెప్తుంటాడు, ప్రిన్సిపల్ సార్ గారు, పిఎంపి ఆర్ఎంపి దగ్గర ఎందుకు చూపెట్టుకుంటున్నారా? లేదు, వానికి ఏదో ఒకటి అయింది, లేదు వానికి తాయిత రాత్రి తప్పైంది, లేకపోతే తప్ప కాదు. ఇవన్నీ నిజంగా నేను చెప్తున్నానమ్మా. ఈరోజు సైన్సే మన జీవితానికి వెలుగు రేఖ. ఈ సైన్స్ లేకుంటే మనమే ప్రతి వస్తువును కనుక్కున్నది మానవుడే. అందుకే మనం ఈ సైన్స్ నమ్ముకొని రేపు దేశంలో జరుగుతున్న మూఢాచారాలను కానీ కొన్ని అక్రమంగా బాబలు చాలా మంది, నాయన నీకు దుగ తీస్తా రా, 1000 రూపాయలు, 2000, 3000 అని 3000 పట్టుకొని ఆపరికల ఆపలా హైదరాబాద్ దూకా అయిపోయి. రే నేను ఒకటే చెప్తున్నాను, ఎంతమంది బాబలున్నా విజ్ఞానం వైపు చూడాలి. ఈ సమాజం విజ్ఞానం వైపు చూడాలి. ఎప్పుడైతే విజ్ఞానం వైపు చూస్తుందో సమాజం ఆటోమేటిక్గా డెవలప్మెంట్ అవుతుంది. ఆ డెవలప్మెంట్ కావాలంటే అందులో ఇక్కడ విద్యార్థులే ఫస్ట్. విద్యార్థుల లోపల ఫస్ట్ సైన్స్ గురించి తెలియాలి. నువ్వు చేస్తున్న నీ బాడీ పార్ట్స్ కానీ, నువ్వు చేస్తున్న పని కానీ, చెట్టు మన అగ్రికల్చర్ ఆఫీసర్స్ గారు ఒక చెట్టు పెరిగినప్పుడు ఆకు పచ్చగా ఉంటుందని చెప్తారు. అవును, పచ్చగానే ఉంటుందా? తెల్లగా ఎందుకు ఉండదు? ఎర్రగా ఎందుకు ఉండదు అని మీరు పరిశోధించి మీరు కూడా రేపటి సైంటిస్ట్గా కావాలని నేను ఆశిస్తున్నాను. అందుకే ఈరోజు సైన్స్ టెక్నాలజీ ఉపయోగించుకొని ఎదుగుతున్న దేశాలు చాలా ఉన్నాయి. కానీ సైన్స్ టెక్నాలజీ సైన్స్తో ముందులో పోటీ దేశం మనదే అనిపిస్తుంది నాకైతే, నా మనసులో. ఎందుకు? ప్రతి స్టూడెంట్ ఒక సైంటిస్ట్ కావాలి. ప్రతి స్టూడెంట్ మంచి ప్రొఫెసర్ కావాలి. ఎంతమంది పిల్లలు చైతన్యం చేయడానికి ఒక టీచర్ కావాలి. అంటే మనందరం సైన్స్ను నేర్చుకోవాలి. రేపు భవిష్యత్తుకి మనందరం శాస్త్రవేత్తలుగా ఎదగాలి. మనం అప్పుడు ఎదిగినప్పుడే ఈ మూఢాచారాన్ని బాబలను కానీ మనం పక్కన పెట్టి సమాజాన్ని మేలుకొల్పుతాం, విజ్ఞానం వైపు మళ్ళించగలుగుతాం. అందుకే మనందరూ మన బిడ్డలు ఒకటే మాట చెప్తున్నా, మీరందరూ సైన్స్ నమ్మండి. సైన్స్
నిజానికి మారుపేరు, నిజానికి నిర్భయం సైన్స్. నిజానికి బతకడం సైన్స్. అందుకే నేనేమంటున్నా బిడ్డ అంటే ఈరోజు సైన్స్ లేని మనం లేదు. అందుకే నాకు జస్ట్ ఒక పాట